వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్య ఆటో గైడ్. సో టీఎస్ ఈసెట్కి సంబంధించిన అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు బీ రెడీ విత్ ద మ్యాండేటరీ ఆర్ ఆప్షనల్ డీటెయిల్స్ టు బీ ఫిల్డ్. అంటే ఏవైతే డీటెయిల్స్ అయితే వాళ్ళు అడుగుతారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయడానికి రెడీగా ఉండాలి అని అయితే చెప్తున్నారు. సో డీటెయిల్స్ రిక్వైర్డ్ ట్రాన్సాక్షన్ ఐడి, అంటే మీరు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఆన్లైన్లో కానీ మీకు ఒక పేమెంట్ ఐడి జనరేట్ అవుతుంది కదా, సో ఆ ఐడిని మీరు కంపల్సరీగా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రిసిప్ట్ ఫామ్, అంటే మీరు పేమెంట్ కంప్లీట్ అయినాక మీ యొక్క ఆ ప్రింట్ ఏదైతే ఉందో దాన్ని మీరు స్క్రీన్ షాట్ కానీ ఏదైనా ఒకటి తీసుకొని, లేదు అంటే ఆ నెంబర్ని ఎక్కడైనా రాసుకోవడం కానీ చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ద డిప్లొమా ఆర్ బీఎస్సీ మ్యాథమెటిక్స్. సో డిప్లొమా కానీ మీ యొక్క బీఎస్సీ మ్యాథమెటిక్స్ అంటే మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ని నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన మార్క్స్ మెమో, అంటే మీ డిప్లొమా అయితే డిప్లొమా మార్క్స్ మెమో, హాల్ టికెట్, వాటి నెంబర్స్ ఇవన్నీ ఉండాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ ఫర్ టీఎస్ ఈసెట్ 2022, ఆ క్రైటీరియాలో మీరు ఎలిజిబులా కాదా అనేది చెక్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్, బర్త్ స్టేట్, బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్. ఓకే, డిప్లొమా స్టూడెంట్స్ ఇది ఈసెట్ కాబట్టి, అంటే మీరు ఇంజనీరింగ్ కానీ వాటికి మీరు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా కంపల్సరీగా ఉండాలి. అలాగే లోకల్ క్యాండిడేట్ సర్టిఫైడ్, దట్ అంటే మీరు లోకల్ క్యాండిడేట్ అని మీ యొక్క ఎంఆర్ఓ తోటి మీ క్యాస్ట్ అండ్ నేటివిటీ సర్టిఫికేట్లో తెలిసి ఉంటుంది. అంటే మీరు వన్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే నేటివిటీ ఈజీగా తెలిసిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ 1 lakh అప్ టు 2 lakhs, అంటే 1 to 2 lakhs లోపు మాత్రమే ఇన్కమ్ అనేది ఉండాలంట. సో దీనికి సంబంధించి ఇండైరెక్ట్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి అనేసి దాని మీనింగ్ అనమాట. నెక్స్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ నెంబర్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఎస్సీ అయితే ఎస్టీ, ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ, ఎస్టీ అయితే ఎస్టీ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్లో మెన్షన్ చేసి ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ఎలాంటినా వేరే ఏదైనా సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ గురించి కూడా పెట్టాలి. లైక్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ వేరే ఏదైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. సో యూజ్ చేయాల్సిన వెబ్సైట్స్ ఏంటి అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ అలాంటివి మాత్రమే యూజ్ చేయాలి అనేసి వీళ్ళు మెన్షన్ అయితే చేస్తున్నారు. క్రోమ్ బ్రౌజర్ అయినా పర్లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మనము పేమెంట్ చేసేటప్పుడు బ్యాక్ కానీ రిఫ్రెష్ కానీ వెనుకకి వెళ్ళాల్సిన పని లేదు, అంటే అట్లా చేయకండి అనేసి వాళ్ళు చెప్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, మీ యొక్క మెమో, అలాగే మీ మార్క్స్, మీ డిప్లొమా హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇవన్నీ చాలా చాలా అత్యవసరం. పేమెంట్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ ఐడి కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎలా అప్లై చేయాలి అనేది వీళ్ళొక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. ఆ మాన్యువల్లోనైతే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఇట్లా ఓపెన్ అయితే అవుతుంది, హోమ్, అబౌట్ ఇవన్నీ. సో ఇందులో అప్లికేషన్ ఫీ పేమెంట్ అని ఉంది కదా ఒక ఫీల్డ్, మీకు జూమ్ చేస్తున్నాను చూడండి. అప్లికేషన్ ఫీ పేమెంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో చేసిన వెంటనే మీకు నెక్స్ట్ పేజ్ ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇదిగోండి, క్వాలిఫై ఎగ్జామినేషన్. ఓకే, మీరు ఏ ఎగ్జామ్, డిప్లొమా అయితే డిప్లొమా, బీఎస్సీ మ్యాథమెటిక్స్ అయితే బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఏదైతే అది పెట్టేసుకోండి. నెక్స్ట్ క్వాలిఫై ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, అంటే మీ డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ కానీ మీ బీఎస్సీ మ్యాథమెటిక్స్ హాల్ టికెట్ నెంబర్ కానీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బ్రాంచ్ స్టడీడ్, ఈసీ అయితే ఈసీ, ట్రిపుల్ అయితే ట్రిపుల్ ఏదైతే అది. సెలెక్ట్ ద బ్రాంచ్ ఫర్ ద టెస్ట్, అంటే ఎక్కడ మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు అనేది మీరు ఇది లైక్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవడం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి క్యాండిడేట్స్ నేమ్, మీ యొక్క నేమ్ 10th క్లాస్ సర్టిఫికేట్స్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే మీరు నేమ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా మీ ఎస్ఎస్సీ సర్టిఫికేట్లో ఎలా ఉంటుందో, అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉంటుందో అలానే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ ఒకటి వర్క్ చేయకపోతే ఇంకొక మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వర్క్ అయ్యే మొబైల్ నెంబర్స్ మాత్రమే ఇవ్వాలన్నమాట. సో వర్క్ కానీ మొబైల్ నెంబర్స్ ఇస్తే మీకు ఓటీపీస్ కానీ అట్లాంటివి రావడం కానీ చాలా కష్టమైతే అవుతుంది. ఒకవేళ మీకు సీటు అలర్ట్ అయినా కూడా మీకు తెలియదన్నమాట. సో అందుకే వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ది మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్ ఐడి, మీ యొక్క ఈమెయిల్ ఐడి ప్రజెంట్ మీరు ఏ యూజర్ ఐడి కరెంట్గా వర్క్ చేస్తుందో అదైతే ఇవ్వాల్సి ఉంటుంది. క్యాస్ట్ దగ్గరికి వచ్చేసరికి ఇది అందరికి తెలిసిన విషయమే, ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే అది కూడా ఎంటర్ చేయండి, ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని. పేమెంట్ మోడ్ ఎలా చేస్తున్నారు, నెట్ బ్యాంకింగా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా అని. ఇక్కడ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్కి చాలామందికి తెలీదు. సో నెట్ బ్యాంకింగ్ అంటే మీ యొక్క జీపే, ఫోన్పే వాటి కిందకి వస్తుంది. డెబిట్ కార్డ్ అంటే మన ఏటీఎం కార్డ్ ఏదైతే ఉందో దాన్ని డెబిట్ కార్డ్ అంటారు అనమాట. క్రెడిట్ కార్డ్ అంటే నార్మల్గా మన పాయింట్స్ వస్తాయి చూడండి అలాంటిది. సో మోస్ట్ ప్రాబబ్లీ అందరూ డెబిట్ కార్డ్తో చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మీరు ఇంకొన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ వీళ్ళు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు చూడండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే డిప్లొమా క్లిక్ చేసి డిప్లొమాకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ రాశారు. బ్రాంచ్ ఏంటి అంటే మెకానికల్ బ్రాంచ్ అనేసి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే ఏ ఇయర్, ఇప్పుడు 2022 కదా ఆ ఇయర్ రాశారు. ఆధార్ కార్డ్ నెంబరు, క్యాండిడేట్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్,
ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి ఇచ్చారనమాట. సో ఫీ అమౌంట్ ఎంత అంటే 800 రూపీస్ వేరే క్యాస్ట్ వాళ్ళకైతే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 400 రూపీస్ అన్నమాట. సో మీరు చూడండి, డెబిట్ కార్డు కానీ అలాంటివి అయితే సెలెక్ట్ చేస్తే మీ యొక్క ఏటీఎం కార్డు దగ్గర ఉన్న లాస్ట్ 4 డిజిట్స్ అంటే వాటి ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు, ఎక్స్పైరీ మంత్ ఎప్పుడు, లాస్ట్ కొన్న CVV నెంబర్ ఎంత అనేది అడుగుతాయి అనమాట. సో ఇవన్నీ చేసిన తర్వాత మీరు బ్యాక్కి వెళ్ళొద్దు, మీకు అక్కడ వస్తుంది అనమాట ఒక ఆప్షన్, ప్రొసీడ్ ద పేమెంట్ అనేసి. సో మీరు దానిపైన క్లిక్ చేస్తే మీకు ఒక కొంచెం ఛార్జెస్ అయితే అప్లై అయితే అవుతాయి. సో ఈ పేమెంట్ జరుగుతున్న టైంలో మీరు బ్యాక్కి వెళ్ళడం కానీ రిఫ్రెష్ చేయడం కానీ చేయొద్దు. మనీ డిడక్ట్ అవుతాయి, కానీ సమ్టైమ్స్ మనకి ఇది అప్లికేషన్ అయితే ప్రాసెస్ జరగదు. సో అందుకోసమని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం పేమెంట్ చేసాం కదా, సో ఈ పేమెంట్ చేశాక నో యువర్ పేమెంట్ స్టేటస్ అని ఆప్షన్ ఉంటుంది, ఓకేనా. సో దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ చెప్తే మీ యొక్క పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది వస్తుంది అనమాట. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పేమెంట్ చేశారా, పేమెంట్ చేశాక మీకు ఒక ఐడి జనరేట్ అవుతుంది, అంటే ఈ పర్టికులర్ ఐడి పైన సో అండ్ సో పర్సన్ ఇంత పే చేశారు అనేసి. సో ఆ ఐడిని మనం తెలుసుకోవాలి అంటే మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో, మీ డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు కదా, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే రెండు కూడా మీ యొక్క పేమెంట్ ఐడి రిఫరెన్స్ సక్సెస్ అయిందా లేదా అనేది దాని స్టేటస్ అయితే తెలిసిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు అసలు నేను అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం అనేది ఉంటుందన్నమాట. ఇప్పటివరకు మనం జస్ట్ ఓన్లీ ఫీ పేమెంట్ మాత్రమే చేసాము. ఇప్పుడు ఏంటి అంటే, మీరు ఏ గ్రూపు నెక్స్ట్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఏంటి అనేది చూడబోతున్నాం. సో ఇక్కడ పేమెంట్ ఐడి రిఫరెన్స్ అయితే జనరేట్ అయిపోయింది. ఇక్కడ టీఎస్ ఈసెట్ క్యాండిడేట్ డీటెయిల్స్. సో మనకి ఇప్పుడు ఏమేమైంది, పేమెంట్ అయిపోయింది కదా, నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్, హాల్ టికెట్ నెంబర్ బై డిఫాల్ట్గా వచ్చేస్తాయి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ మీ యొక్క 10th క్లాస్లో ఏ ఇయర్లో కంప్లీట్ అయింది, ఈ డీటెయిల్స్, రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ మ్యాండేటరీ ఏం కాదు, బట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్లో ఎస్సీ అయితే ఎస్సీలో సబ్ క్యాస్ట్ ఏంటి, బీసీ అయితే బీసీలో సబ్ క్యాస్ట్ ఏంటి, ఓకేనా. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు ఇక్కడ చూడండి కొంచెం ఆచితూచి ఎంటర్ చేయండి, ఎందుకంటే స్టార్టింగ్ 3 or 4 లెటర్స్ క్యాస్ట్ సర్టిఫికేట్లో క్యాపిటల్ ఉంటాయి. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి స్మాల్ లెటర్స్ ఎంటర్ చేస్తారు, అవి క్యాపిటల్సే ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేషనల్ కెడెట్ కార్ప్స్, అంటే ఇలాంటి స్పెషల్ రిజర్వేషన్ అయినా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ అలాంటివి ఏమైనా స్పెషల్ రిజర్వేషన్స్ ఉన్నాయా, ఒకవేళ ఉంటే అది ఎంటర్ చేయండి. మైనారిటీ నాన్ మైనారిటీ అంటే నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీ ఎంటర్ చేయండి, ఒకవేళ మైనారిటీ అయితే మైనారిటీ. యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటుందో అంత పెట్టేసండి, బట్ 2 lakhs లోపు మాత్రమే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి మీ హౌస్ అడ్రస్, విలేజ్, స్ట్రీట్ అవన్నీ పెట్టాలి. టైప్ ఆఫ్ ఎగ్జామ్ అంటే డిప్లొమాది కాబట్టి డిప్లొమా, లేదు అంటే బీఎస్సీ మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్ పెట్టుకోండి. సో మీ బ్రాంచ్ ఏది అయితే అది పెట్టేసేయండి. మీ కాలేజ్ కోడ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏది అంటే అవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రూరల్ అంటే 10th క్లాస్ ఎక్కడ చదివారు, ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు. ఇంటర్మీడియట్ అవసరం లేదు, ఎందుకంటే మీరు డిప్లొమా కాబట్టి ఇంటర్మీడియట్ అడగదు, 10th క్లాస్ అడుగుతుంది. అండ్ మీ 6th to 4th స్టడీస్ వాటన్నిటికి ఎక్కడ చేశారు ఏంటి అనేది అడుగుతుంది. మోస్ట్లీ ప్రిఫరెన్స్ ఎక్కడ పెట్టుకుంటారు అనేది కూడా అడుగుతుంది, అంటే ఎగ్జామినేషన్ సెంటర్ అన్నమాట. హవెవర్ డిసిషన్ కన్వీనర్దే, రీజనల్ సెంటర్ మాత్రం ప్రిఫరెన్స్ మీరు హైదరాబాద్లో పెట్టుకుంటారా, కరీంనగర్లో పెట్టుకుంటారా అనేది అడుగుతుందన్నమాట. ఇంకొకటి నోట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, రిపీట్గా పెట్టుకోవద్దు. కరీంనగర్ ఇప్పుడు మాది కరీంనగర్ అని నేను 2 కరీంనగర్ పెట్టుకుంటా అంటే కుదరదు. ఒకసారి కరీంనగర్, ఇంకొకసారి ఆ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, 4 ఆప్షన్స్లో ఒక్కొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. 4 ఒకటే డిస్ట్రిక్ట్లు పెట్టుకోవద్దు. ఫోటో అండ్ సిగ్నేచర్ 2 అప్లోడ్ చేసిన వెంటనే మీకు ప్రివ్యూ ఆప్షన్ అడుగుతుంది. ఈ ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్టా కాదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. సో చేసిన వెంటనే అన్ని డీటెయిల్స్ కరెక్ట్ అయినాయా లేదా, మీ హౌస్ నెంబర్, ఈమెయిల్ ఐడి, క్యాస్ట్ సర్టిఫికేట్ మెయిన్, ఎందుకంటే రిజర్వేషన్ వర్తించాలి. రిజర్వేషన్ ఉన్న వాళ్ళకైతే క్యాస్ట్, అలాగే మీ యాన్యువల్ ఇన్కమ్ కరెక్ట్గా ఉందా లేదా, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకున్న వెంటనే ఇదిగోండి రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అయితే అవుతుంది. నెక్స్ట్ దీన్ని మీరు ప్రింట్ చేసుకోవాలి అంటే గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఇది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. మీరు దీన్ని మీ మెయిల్కి అటాచ్ అయితే చేసుకోండి. ఇంకా మీకు ఇందులో ఎలాంటి కనుక డౌట్స్ కనుక ఉంటే మాకు ఛానల్ కింద కమెంట్ అయితే చేయండి. సో వీడియో నేను అప్లై చేయడానికి చూపించలేదు, ఎందుకంటే నా దగ్గర ఎలాంటి డీటెయిల్స్ లేవు కాబట్టి ఈ యూజర్ మాన్యువల్ని నేను చాలా వరకు గైడ్ అయితే చేశాను. సో మీకు చాలామందికి హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.